తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విరోధాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు సమయానికి చేతికందవు. ఉద్యోగవర్గాల వారికి ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు కూడా అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగా గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. మొత్తం మీద తులారాశి వారికి కూడా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కావున అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. శ్రమకు తగినటువంటి ఫలితం కూడా దక్కుతుంది. గృహోపకరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులతోటి గత కొంతకాలంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు సతమతమవుతారో అటువంటి వారికి ఈరోజు కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. అధికారులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఈరోజు నూతన పదవులు దక్కవచ్చు. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తి లాభ సూచనలు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గోచార గ్రహించ చాలా వరకు కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నత్తనడకన సాగుతాయి. ఎంతగా కష్టించినా ఈరోజు వీరికి ఫలితం అంతగా కనిపించదు. ఆలోచనలు కూడా ఈరోజు నిలకడగా ఉండవు. నిలకడలేని ఆలోచనలతోటి సరైన నిర్ణయాలు తీసుకురాక ఈరోజు ధనురాశి వారు కాస్త ఇబ్బందికి లోనవుతారు. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు కొంతవరకు వీరికి అధికమయ్యే అవకాశం ఉంది. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక వర్గాల వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సినీ కళాకారులకు లేనిపోని చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు ఈ రోజు వెలువడే ఫలితాల పట్ల నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు నలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. విలువైన వస్తువులు కూడా ఈరోజు ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు కూడా ఒక్కొలిక్కి వస్తాయి. సోదరులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో ఎవరిని కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ కళాకారులకు ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం దక్కవచ్చు. మహిళలు కూడా ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గోచార గ్రహించ చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణించి ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఏవైతే సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు లాంటివి ఎదురవుతాయో వాటిని చాకచక్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం కూడా ఏమాత్రం కూడా ఈ రాశి వారికి మంచిది కాదు. వీరి వైఖరి కుటుంబ సభ్యులను కూడా కొంతవరకు ఇబ్బందికి గురి చేయవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం చాలా మంచిది. విలువైన వస్తు సామాగ్రి తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు ఈ వారం సింహరాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. వ్యాపార వాణిజ్య వర్గాల వరకే వారం మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహం క్రమేపీ తగ్గుతుంది. నిరుత్సాహం క్రమేపీ పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వారం నిరుత్సాహపూరితంగానే గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారు కొత్త బాధ్యతలు స్వీకరించక తప్పదు. పని ఒత్తిడి మరింతగా అధికమవుతుంది. భార్యాభర్తల మధ్య ధనురాశి వారికి వివాదాలు ఏమైనా ఉంటే అవి మరింత అధికమయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు ఓర్పు వహించడం మంచిదని చెప్పవచ్చు. షేర్ల వ్యాపార వర్గాల వరకు ఈ వారం అంతగా కలిసి రాదనే చెప్పవచ్చు. ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం సూర్య భగవాన్ని ఆరాధన చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలే తప్ప ఫలితం అంతగా ఉండదు. వీరిపై బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఇంటిలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా కూడా కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేక గొడవలకు దారితీసే పరిస్థితులు కొన్ని ఏర్పడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం మకర రాశి వారు మౌనంగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు వీరికి ఇబ్బంది కలిగిస్తాయి. స్నేహితులు, ఆప్తులే కయ్యానికి కాలదూవడం వల్ల వీరింగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో కొంతవరకు వాగ్వివాదాలకు దిగే పరిస్థితి కూడా అధికంగా ఉంది. ఆదాయం కూడా ఆశించినంతగా ఉండదు. వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం లాభ నష్టాలు, కష్ట నష్టాలు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. రాజకీయ వర్గాల వరకు ప్రత్యర్థుల నుంచి కొన్ని గట్టి పోటీ, ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వరకేమో పని ఒత్తిడి, శ్రమ కూడా అధికమవుతుంది. ఇక షేర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారు, అదేవిధంగా ఫ్యాన్సీ వ్యాపార వర్గాల వారు, ఫార్మా వ్యాపార వర్గాల వారు కూడా ఈ వారం ప్రధానంగా చాలా జాగ్రత్త వహించాలి. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం సుందరకాండ పారాయణాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా చేయడం, ఆంజనేయ స్వామి వారికి వీలున్నప్పుడల్లా కూడా ఆకుపూజ చేయిస్తూ ఉండడం ఈ వారం అంతా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం మరింత మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల యొక్క ఆదరణ, ప్రేమను గతంలో కోల్పోయి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తిరిగి ఆత్మీయుల ఆదరణను, ప్రేమను ఈ వారం వీరు పొందుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా భార్యాభర్తలు గడుపుతారు. సంతాన రీత్యా మంచి గుర్తింపు, గౌరవం కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అనుకున్న ఆదాయం దక్కడం వల్ల ఉత్సాహంగా ముందుకు దూసుకువెళ్తారు. వ్యాపార, వాణిజ్య వర్గాల వరకు అన్ని విధాలుగా కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా పరిష్కార దశకు చేరుతాయి. కళారంగం వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారు చేస్తున్న ఉద్యోగాల్లో మరింత ప్రయోజనాలను పొందుతారు. విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి ఉద్యోగ వర్గాల వారు చేస్తున్నారో అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. షేర్ల వ్యాపార వర్గాల వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారికి, ఫార్మా వ్యాపార వర్గాల వారికి ఈ వారం చక్కగా కూడా లాభిస్తుందని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా ఆరాధించడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా ఆశ్చర్యకరమైన రీతిలో కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. కొన్ని ఒప్పందాలను సకాలంలోనే ఈ వారం వీరు చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ వారం గ్రస్తి యోగదాయకంగా ఉంది. స్నేహితులతోటి ఈ వారం వీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆదాయానికి మాత్రం మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి లోటు ఉండదు. విద్యార్థుల కృషి సఫలమవుతుంది. దీనివల్ల విద్యార్థుల ఆనందానికి హద్దు ఉండదు. భవిష్యత్ ప్రణాళికలు కూడా మీనరాశి విద్యార్థులు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. తీర్థయాత్రలు చేయాలి అన్న మీనరాశి వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార, వాణిజ్య వర్గాల వరకు ఈ వారం ప్రోత్సాహం లభిస్తుంది. మంచి లాభాలు కూడా చేతికంతాయి. రాజకీయ వర్గాల వరకు కొత్త పదవులు, అదేవిధంగా సన్మానాలు కూడా ఈ వారం వీరికి ఉండవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు ఒక ముఖ్యమైన సమాచారం ఏదైతే ఇంతకాలంగా అందక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఆ ముఖ్య సమాచారం ఈ వారం అందుతుంది. ఇది చాలా ఆనందాన్ని కూడా ఉద్యోగ వర్గాల వరకు కలిగిస్తుంది. ఇక గత కొంతకాలంగా మీనరాశి వారు అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ వారం ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. షేర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారికి, అదేవిధంగా ఫార్మా వ్యాపార వర్గాల వారికి, కమిషన్ వ్యాపార వర్గాల వారికి మంచి లాభాలు చేతికంతాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేక రాఘవేంద్ర స్వామి వారిని కానీ ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. ఒకవేళ ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకున్నారు దగ్గరన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం మరింత మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రస్తి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా వాస్తు శాస్త్రరీత్యా సింహద్వారం యొక్క ప్రాధాన్యత ఏమిటి, సింహద్వారం ఏ విధంగా ఉంటే మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, సింహద్వారం విషయంలో మనం ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాము అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఏ మొక్కను పెంచి పోషిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వారికి దూరమవుతాయి అన్న అంశాలు.